Hello, hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very useful episode. ఈ రోజు మా ఇంట్లో పడి పూజ జరుగుతుంది అన్నమాట. అంటే సందేశ్ స్వామి మాల వేసుకున్నారు కాబట్టి ఇట్స్ 39th డే అండ్ ఎల్లుండే ఇరుముళ్ళు. సో ఈ రోజు ఈ వీడియో చాలా సడన్ గా ప్లాన్ చేసింది. ఏదో పడి పూజ చేస్తున్నామని వీడియో చేయాలి అనే ఉద్దేశంతో కాదు, ముందే చెప్తున్నా. ఎందుకంటే ఐ రియలీ డోంట్ లైక్ షోయింగ్ పర్సనల్ స్టఫ్ ఆన్ యూట్యూబ్ ఛానల్. టెంపుల్కి వెళ్ళినప్పుడు డెకరేషన్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఐ థాట్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ అండ్ నాకు నేనుగా చెయ్యాలంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి కొన్ని చిన్న థింగ్స్. అండ్ డెకార్ టెంపుల్ కి చేయడం అనేది సంథింగ్ డిఫరెంట్ కదా. అండ్ ఐ రియలీ వాంట్ టు క్యాప్చర్ దోస్ బ్యూటిఫుల్ మూమెంట్స్. అండ్ దేవుడికి ఏం చేసినా నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. అందుకని చెప్పి ఈ 40 days కూడా స్వామికి భోజనం, వంట, పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం అన్ని నేనే చేశాను. అంటే మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది, ఒక 3-4 days. అండ్ ఫైనలీ ఈరోజు పడి పూజ కాబట్టి సో ప్రస్తుతానికి మనం వెళ్ళి పూజకి సంబంధించిన సామాన్లు, పువ్వులు అన్నీ కొనుక్కుని వెళ్ళి డెకరేషన్ చేసుకోవాలి. సో ఈరోజు పొద్దున్నే లేచి స్వామికి టిఫిన్ పెట్టేసి తర్వాత ఇప్పుడు మేము మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. అండ్ దిస్ ఇస్ వై ఐ వాంటెడ్ టు షూట్ దిస్ వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చేయాలని లేకపోయినా సరే మా ఇంట్లో వాళ్ళందరూ ఇంత కష్టపడుతున్నావు కదా, క్యాప్చర్ చెయ్యి, అట్లీస్ట్ యూ విల్ హెల్ప్ అదర్ పీపుల్ ఆల్సో. వాళ్ళు ఇంట్లో పూజలు చేసుకున్న ఏం చేసుకున్నా డెకరేషన్ అది ఎలా చేసుకోవాలనేది నేర్చుకుంటారు కదా. అంటే అవును, ఇదేదో బాగుంది కదా అనుకున్నాను. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఎపిసోడ్ అండ్ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. మీకు కూడా అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ ఫ్లై. పడి పూజ అనగానే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట. సో అన్నీ ఈరోజే పెట్టుకున్నాను. అంటే లాస్ట్ మినిట్ వరకు చాలా వర్క్స్ ఉండి అస్సలు కుదరదు అనుకున్నా, బట్ ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. అన్నీ నోట్ చేసుకుని వచ్చాను అనమాట. సో అవన్నీ తీసుకుని అవి సెట్ చేసేసుకుంటే ఒక పని అయిపోద్ది. దాని తర్వాత గుడిమల్కాపూర్ వెళ్ళాలి. ఇక్కడ మణికొండలో ఉండే వాళ్ళకి ఎంత కన్వీనియంట్ అంటే యూ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఏరియా. లైక్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, సారీ షాప్స్ దగ్గర నుంచి అన్నీ కూడా. సో చాలా ఈజీ అయిపోయింది. అండ్ ఇప్పుడు వెళ్ళి మనము కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కున్నాం. లెట్స్ గో. సో మనకి పంతులు గారిని అడిగితే ఇలా లిస్ట్ ఇస్తారనమాట. వీ హ్యావ్ టు టేక్ పడి పూజ ఐటమ్స్ అని ఇలా మొత్తం లిస్ట్ ఉంటుంది. అండ్ అభిషేకం ఐటమ్స్ అని ఇలా ఉంటాయి. ఈ అభిషేకం ఐటమ్స్ అన్నీ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇవన్నీ పూజ స్టోర్లో దొరుకుతాయి. $15 స్టిక్స్ 1 ప్యాకెట్, 15 స్టిక్స్ది. గంధం బాక్స్ 50 grams, విభూది 200 grams, కొబ్బరికాయలు 24 మంచివి. లేవండి. ఎందుకు? ఓకే, జాకెట్ ముక్కలు 4. సో పూజ సామాగ్రి షాపింగ్ అయితే అయిపోయింది మనకి. ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ చాలా షాపింగ్ ఉంది. అండ్ షాపింగ్ అంటే మనకి ఎక్కడ లేని ఇష్టం కాబట్టి లెట్స్ గో టు గుడిమల్కాపూర్. సో మనం టెంపుల్ డెకరేషన్ చేస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద అరటి చెట్లు కావాలంట. లైక్ 7 feet 8 feetవి అవి తీసుకుంటున్నాం అనమాట. లైక్ 3-4 pairs. సో గజమాల కంపల్సరీ తీసుకోవాలన్నారు కాబట్టి ఇది రెడీ చేపిస్తున్నాం అనమాట. మనకి తగ్గ సైజు ప్లస్ లెంత్ అన్నీ చూసుకుని చేపించాలి ఇట్లా. అది అయిన తర్వాత అండ్ పంతులు గారు మెన్షన్ దట్ 8 kgs ఆఫ్ ఫ్లవర్స్ కావాలంట. అంటే డిఫరెంట్ కలర్స్, అంటే 5 కలర్స్ 8 కిలోలు కావాలి. అవి కూడా పికప్ చేసుకోవాలి. సో ఇవి బాల్స్ మనం దండలకి కింద కట్టుకోవడానికి చాలా బాగుంటాయని తీసుకున్నాం. అండ్ స్ట్రాంగ్గా ఉండడానికి దారాలు కట్టడానికి ఇవన్నీ ఇట్లా సపరేట్ స్టోర్స్ ఉంటాయి అనమాట గుడిమల్కాపూర్లో. ఏమేమి కావాలంటే దానికి సపరేట్ సెక్షనే ఉంటుంది. సో వీఆర్ గెటింగ్ దీస్ ఆల్సో. సో అలాగా ఫ్లవర్ మార్కెట్లో షాపింగ్ అంతా అయిపోయింది అనమాట. యాక్చువల్లీ బయట డబ్బులు ఇచ్చేసుకోవడం చాలా ఈజీ, బట్ ఇలాగా షాపింగ్ చేసి మనకి మనం చేసుకుంటే కొంచెం స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నాకు. బట్ సేమ్ బడ్జెటే అవుతుంది అనిపించింది. బట్ ఎనీవేస్ నేను చాలా క్రియేటివ్గా కొంచెం మంచి ఫ్లవర్స్, మంచి డెకరేషన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ స్పెండింగ్ లిటిల్ బిట్. బట్ యా, ఐ థింక్ ఇట్ విల్ కమ్ అవుట్ రియలీ గుడ్. అండ్ యా, ఎప్పుడు చెప్పేటట్టే మన చేతులారా మనం ఏదైనా చేసుకుంటే చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఆ రీజన్ తోటే ఇదంతా.
సో మనము టెంపుల్ దగ్గరికి వచ్చేసాం అనమాట డెకరేషన్ చేయడానికి. సో ఇక్కడ పడి పూజ చేపిస్తే బాగుంటుందనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇంటి దగ్గర కన్నా గుడిలో చేయించుకుంటే చాలా బాగుంటుంది కదా. డెకరేషన్ అంతా చేసుకుని మొత్తం మేము తీసుకొచ్చినవి అన్నీ గుడి నిండా నింపి దాని తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 3 అయిపోయింది. 5 o'clockకే రావాలంట, బట్ 6కి వచ్చి పూజ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సో ఈ డెకరేషన్ అది ఎలా చేస్తున్నాం మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో వీ జస్ట్ హ్యావ్ 1 hour టైమ్ టు డెకరేట్ ఎవ్రీథింగ్. అండ్ పువ్వులు అవన్నీ కూడా తీసి మనమే పెట్టుకోవాలంట. యాక్చువల్లీ డెకరేటర్ వాళ్ళు వస్తే వాళ్ళు చేసుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం కాబట్టి టక్క అన్నీ చేసేసుకోవాలి. ఇంకా కొన్ని కొనుక్కునేవి కూడా ఉన్నాయి. టూ మచ్ టు డూ. సో దిస్ ఈస్ ఆల్ ద టెంపుల్ లుక్స్ అనమాట. అంటే మేము చాలా సింపుల్గా డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నాము. అండ్ సో ఈ కార్నర్స్ అవంతా కూడా మంచిగా అరటి చెట్లు అవన్నీ పెట్టి కొన్ని డిఫరెంట్ థింగ్స్ తీసుకొచ్చామన్నమాట, జస్ట్ టు ఫిల్ ఇన్ ద ప్లేస్. అండ్ ఇప్పుడు అరటి చెట్లు హైట్కి తగ్గట్టు కట్ చేసుకుని దాని తర్వాత అవన్నీ డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నాము. అండ్ బంతిపూలు గ్రీన్ అండ్ yellow కాంబినేషన్ ఈరోజు డెకార్ థీమ్. సో ఫస్టే అనుకుని అలా అనుకున్నాం అనమాట. సో ఈవినింగ్ టైంకి చాలా బాగా కనిపిస్తుంది గ్రీన్ అండ్ yellow కలర్ అయితే. సో ఇప్పుడు ప్రస్తుతానికి అరటి చెట్లు అవి కట్టేసుకుంటే కొంచెం స్టార్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి వీఆర్ డూయింగ్ దట్ అనమాట. సో మనం ఇవి తీసుకొచ్చాం కాబట్టి ఇవన్నీ ఫిల్లింగ్ కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. చాలా మంది స్వాములు హెల్ప్ చేస్తున్నారు. దిస్ ద ఫస్ట్ టైం ఐమ్ వాచింగ్ ఇట్. అంటే హైదరాబాద్లో ఇట్లా చేయడము. భీమవరంలో మా డాడీ వాళ్ళు కూడా వేసుకుంటారు, అప్పుడు కూడా ఇలాగే అందరూ వచ్చి హెల్ప్ చేస్తారనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అవసరబంధరే భూతా ఏ భూతా భూమిసంస్థితాః ఏవోదా విఘ్నకర్తారః తేన సిద్ధిర్వామగా లాక్షా పుండరీకాక్షాయ మహాం దేవీం మాధవనివాస్తాం స్వరూపా పశవో వదంతి సానో మంద్రేష మూర్ఛందః నారీణ నిర్వాగస్మానవస్తుడైనో అయం ముహూర్తస్సు ముహూర్తో ఆర్మ్య ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం అవరాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సర్వదే పద్మదేవశ్రీదేవి దేవో జనః ప్రచోదయారు वरुण संदेशामस्य वरुण संदेशामस्य धर्मत्याः अर्थसुपुत्रायाः प्रणति विधिकानवत्याः सह कुटुम्बस्य कुटुम्बानां योग क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम रोगमण्डलमे पापं दूर्वा स्वप्नं ब्रह्मविरक्तं महाकालाय महा ओम ग्रहपदे नमः कामने नमः सूर्याग्निलोचनाय नमः बनानार्पणे नमः धूमः ग्रापयामि साथियों वीडियो समस्त अवरार्थे नारिकेल सकल सेन अमृत बला निवेदयामि ओम प्राणानस्वामे ओम सर्वाभीष्ट प्रदाय नमः मूषिकवाहन शरणु गणेश मोदक हस्ता शरणु गणेश मूषिकवाहन शरणु गणेश मूषिकवाहन शरणु बालाभिषेकमय अय्यप्प అయ్య ఆపు పెరుగు స్వామి ఆపు పెరుగు తెచ్చినాము అయ్యప్ప నీకు దరియా అభిషేకమయ్య అయ్యప్ప నీకు పెరుగాభిషేకమయ్య అయ్యప్ప నీకు పెరుగాభిషేకమయ్య అయ్యప్ప నీకు కృతాభిషేకమయ్య అయ్యప్ప
నీకు తేనాభిషేకమయ్యా అయ్యప్ప నీకు తేనాభిషేకమయ్యా అయ్యప్ప నీకు చక్కెరాభిషేకమయ్యా అయ్యప్ప నీకు చక్కెరాభిషేకమయ్యా అయ్యప్ప నీకు నీరాభిషేకమయ్యా అయ్యప్ప నీకు పంచామృతాభిషేకమయ్యప్ప నీకు పంచామృతాభిషేకమయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం అయ్య మంచి గంధం తెచ్చినాము అయ్యప్ప నీకు చందనాభిషేకమయ్యా అయ్యప్ప నీకు చందనాభిషేకమయ్యా అయ్యప్ప నీకు చందనాభిషేకమయ్యా అయ్యప్ప అయ్య విభూతి తెచ్చినాము అయ్యప్ప నీకు భస్మాభిషేకమయ్యా అయ్యప్ప నీకు భస్మాభిషేకమయ్యా అయ్యప్ప దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నగన్న దివ్యా సుందర నాగు దిగు 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 నాగ దిగు 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 నాగ పుల్లల ఉన్నావా నగయ్య చిన్న పిల్లవయ్యో నగన్న పెద్దవాడ కనుక దుర్గ దండాలమ్మో తుడిలో నా తలుపులమ్మ దండాలమ్మ గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్య అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవి శరణం దేవి శరణం అయ్యప్పో 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 అయ్యప్ప శరణం పునయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణం పునయ్యప్ప ఒకటవ మెట్టు రెండవ మెట్టు మూడవ మెట్టు శరణం పునయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణం పునయ్యప్ప నాలుగవ మెట్టు ఐదవ మెట్టు
శరణం శరణం పునయప్ప ఏడవ మెట్టు శరణం పునయప్ప ఎనిమిదవ మెట్టు శరణం పునయప్ప తొమ్మిదవ మెట్టు శరణం పునయప్ప నవదవ మెట్టు శరణం పునయప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణం పునయప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణం పునయప్ప స్వామి శరణం జ్యోతి స్వరూప అయ్యప్ప మోహిని బాల మోహన రూప మోహిని బాల మోహన రూప అరతి గై కొను అయ్యప్ప అరతి గై కొను అయ్యప్ప అరతి గై కొను అయ్యప్ప అరతి గై కొను అయ్యప్ప హరాయ వాసుదేవాయ మంగళం శివాయ మంగళం రాజేయ మంగళం రాజరాజ మంగళం రామకృష్ణ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. స్వామియే నాయకం హరిహరానత కల్పదం మంగళం. సర్వమేన ప్రోరి సర్వం జయతి శుభ్యవర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమేన శతాత్మానం భవతి శతమైశ్వర్యం భవతి శతపతి శతందేకవాడో ఇంద్రశ్రేష్ఠాని శ్రేష్ఠాని ద్రవిడాని ద్రవిడాని దేహి దేహి చిత్తం దక్షస్య దక్షస్య శుభగత్వం శుభగత్వమస్మై శుభగత్వమితి శుభగత్వం అస్మై ఇత్యస్మై దోషం ఇంద్రేణ ప్రేణ వృష్టిం అరిష్టిం దరోరాం దరోరాం స్వాత్మానం స్వాత్మానం వాదః శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆదిశ్యేవేంద్రియే ప్రతిష్ఠితే రోచనో రథమానశోభనశోభానః కళ్యాణః ఆయుర్దాగ్నేవయోనిషానం కృతప్రతీకో హృదయో నిరేనే కృతం వైత్వా వదిలార్గమ్యం విదేమ పుత్ర విపరక్షరారిం దీర్ఘాయుష్ణస్తు భరోవాన్ సవనిద్రస్తు ఓం గ్రహపదే నమః కామనే నమః సూర్యాగ్నిలోచనాయ నమః భాజాం శ్రీధరాయ నమః చండాయ నమః గుణాతీతాయ నమః నిరంజనాయ నమః మంగళభజాయ నమః ఓం స్వయం సిద్ధాయ నమః సిద్ధార్థ పరామృతాయ నమః బీడాపురఫలాసక్తాయ నమః ఓం వరదాయ నమః శాశ్వతాయ నమః కృతే నమః ద్విజప్రియాయ నమః వీరపరాయ నమః గదినే నమః చక్రినే నమః క్షితాపత్రే నమః శ్రీదాయ నమః ఉదాయ నమః ఓం ఉత్పలకరాయ నమః శ్రీపదయ నమః స్తుతిహర్షితాయ నమః కులాబ్ధివేత్రే నమః జటిలాయ నమః. అలా జరిగిందనమాట అయ్యప్ప స్వామి పడి పూజ. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా పడి పూజ చేయించుకోవాలని, బట్ అన్ని కుదిరినప్పుడే కదా బాగా జరుగుతుందని ఇన్ని ఇయర్స్ పట్టింది ఫైనల్ గా. అండ్ వరుణ్ స్వామి మాల వేసుకోవడం అండ్ అది కూడా టెంపుల్లో పడి పూజ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు, బట్ ఇట్ హ్యాపెండ్. అండ్ మా ఇంట్లో వాళ్ళు అందరం చాలా హ్యాపీగా ఉండే ఆ రోజు. అండ్ ఇలా భోజనాలు వడ్డించడం ఇదంతా కూడా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ మీరు మీ ఫ్యామిలీ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బెస్టీస్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ గైస్ next year. Bye bye. Happy New Year. ఇదంతా చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా చేసినందుకు. స్వామి శరణం. సో థ్యాంక్ యూ. Live life like a queen. It's a gold thing, gold thing, gold thing. It's a gold